హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వసి ఫుడ్స్. ఇవాళ స్పెషల్ బ్రెడ్ వడ. బ్రెడ్తో చాలా స్వీట్ రెసిపీస్ ఉంటాయి, కానీ ఏదైనా కబాబ్ చేసేటప్పుడు కానీ ఇంకేదైనా రెసిపీస్ చేసేటప్పుడు కానీ బ్రెడ్ని చాలా తక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా. కానీ ఈసారి కారంగా పూర్తిగా బ్రెడ్తోనే వడలు అనేవి ప్రిపేర్ చేస్తే చాలా బాగుంటాయి. సో అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో బ్రెడ్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 6 వరకు బ్రౌన్ బ్రెడ్ అనేది యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే మామూలు బ్రెడ్ కూడా యూస్ చేసుకోవచ్చు. దీన్ని శుభ్రంగా మ్యాష్ చేసి తీసుకుంటున్నాను. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అనేది చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసిన కొత్తిమీర, సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక చిటికెడు మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ అప్పుడే దంచినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం క్రిస్పీనెస్ కోసం 3 టేబుల్ స్పూన్ వరకు రవ్వ అనేది యాడ్ చేస్తున్నాను. రవ్వ అనేది వేయించడం లేదండి, పచ్చిదే తీసుకుంటున్నాను. అలాగే కొంచెం బైండింగ్ అనేది ఉండాలి కదా, సో దానికోసం 5 టేబుల్ స్పూన్ వరకు వరిపిండి కూడా తీసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. బ్రెడ్ అనేది ఎక్కడైనా సరే చిన్న ముక్కలుగా ఉంటే అది కూడా మొత్తం కూడా మ్యాష్ చేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మొత్తం అంతా కూడా పిండి అనేది ముద్దగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. స్టార్టింగ్లోనే వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేయకూడదండి. అలా యాడ్ చేసినట్లయితే మొత్తం అంతా కూడా పలచబడిపోతుంది, వడ అనేది పర్ఫెక్ట్గా రాదనమాట. చూసారు కదా, ఇక్కడ చూపించిన విధంగా కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ వడలు వేయడానికి వీలుగా పిండి ముద్ద అనేది కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటేనే వడలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ పిండి ముద్ద నుంచి కొద్దిగా పిండి అనేది తీసుకుంటూ ఇక్కడ చూపించిన విధంగా వడలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మరి మందంగా ఉన్నా సరే లోపల వడ అనేది ఉడకదు. సో ఇక్కడ చూపించిన విధంగా తక్కువగా పిండి ముద్ద అనేది తీసుకొని వడలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. చుట్టుపక్కల ఎక్కడ కూడా క్రాకర్స్ అనేవి రాకుండా ఈ విధంగా చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. సో దానికోసం ఆయిల్ అనేది బాగా హీట్ చేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఈ వడలు అనేవి అందులో వేసుకోవాలి. వడలు వేసిన తర్వాత 2 నిమిషాల పాటు కదపకుండా అలానే ఉంచేయండి. 2 నిమిషాల తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేస్తూ ఏదైనా గరిటతో 2 వైపులా కూడా ఇలా తిప్పుతూ వేయించుకోవాలి. ఇలా వేయించుకోవటం వల్ల వడలు అనేవి పర్ఫెక్ట్గా వేగుతాయన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే వడలు అనేవి మాడిపోతాయి, తినడానికి కూడా అంతలా బాగుండదు. ఈ స్నాక్ అయితే చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారండి ఈవినింగ్ పూట తినడానికి. కారంగా కొంచెం స్వీట్గా కూడా ఉంటుంది. ఇవి వేగడానికి ఎక్కువ సమయం ఏమీ పట్టదు, త్వరగానే వేగిపోతాయి. ఒక 5 నిమిషాల తర్వాత చూసారు కదా, ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అయింది. ఇలా వేగినప్పుడు గరిటతో మరొకసారి 2 వైపులా కూడా తిప్పుకొని వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా వేగినా సరే వడ అనేది మాడిపోతుంది. ఇక నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను కాబట్టి కలర్ అనేది కొంచెం థిక్గా వచ్చిందండి. మీరు మామూలు బ్రెడ్ తీసుకున్నట్టయితే కనుక లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే బ్రెడ్ వడ అనేది చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈవినింగ్ పూట మీ పిల్లల ఫేవరెట్ స్నాక్ అయిపోతుంది, అంత బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వంటకాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.